హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది సినీ వ్లాగ్స్. సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాము కర్రీస్ పాయింట్ పెడదామని. సో మొత్తానికైతే టైం వచ్చేసింది, కర్రీస్ పాయింట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రిపరేషన్. సో కటింగ్ సెక్షన్ వచ్చేసి నేను తీసుకున్నాను, వండటం అనేది అమ్మ చేస్తుంది. సో చకచకా మనం కట్ చేసి ఇచ్చేస్తే ఆమె ప్రిపరేషన్ అనేది ఆమె రెడీ చేస్తుంది. సో మన వంతు ప్రయత్నం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ముందు చూద్దాం. సో ఇంకెందుకు లేటు, మనం కట్ చేసి ఇచ్చేస్తే ఆమె పని ఆమె చేసేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి సాంబార్కి, సాంబార్ కట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి అల్లం పేస్ట్, ఇది వచ్చేసి అల్లం పేస్ట్కి ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి క్యాబేజీ ఫ్రైకి. సో పప్పు అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది. సో ఫ్రై అనేది కూడా అయిపోయిందండి, ఫ్రై కూడా చేయడం జరిగింది. ఈ ఫుల్ ప్రిపరేషన్ అనేది 1 by 1 ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సాంబార్ అయిపోయింది, అండ్ ఫ్రై అయిపోయింది, పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి వీటి ప్యాక్ చేయడమే. సో ప్యాకింగ్ అనేది మేము ఫస్ట్ టైం చేయడమే. ఇంకా సాంబార్ ఇవన్నిటిని ఇంకా మనం ప్యాక్ చేసుకొని షాప్ దగ్గర తీసుకెళ్ళామండి. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల పెడుతున్నాము. సో ప్యాకింగ్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాము. ప్యాక్ వచ్చేసి 20 రూపీస్ లెక్కనే ఇస్తున్నాము. ఏ ప్యాక్ అయినా 20 రూపీస్ లెక్కనే. సో చక్క అనేది ప్యాకింగ్ చేసేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో. సో ప్యాకింగ్ కట్టడంలో మా పనిలో మేముంటే మా ఇంట్లో చూడండి ఎలా ఉంటుందో ఒకసారి మీరే. ఎవరు ఎక్కించింది నేను ఇక్కడ? నువ్వే ఎక్కా? దూత ఒకటికే దూత ఏమైద్ది? దూకితే ఏమైద్ది? నొప్పి పెడిద్దా? కూర్చో, అందరూ అట్టం కూర్చున్నాం. ఇంకా ఎదుగు గీయలేదు ఇటను. సో మొత్తానికైతే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. షిప్ టు షాప్ చూస్తున్నారు కదా. సాంబారు, ఫ్రై అండ్ గోంగూర పచ్చడి కర్రీ చేసాము. మీకు వచ్చేసి అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా మన్నూరు బస్ స్టాండ్కి కొంచెం ముందుకు రాగానే ఎస్వి మొబైల్ షాప్ ఉంటుంది. షాప్ దగ్గరే మీకు కర్రీస్ పాయింట్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.